4వ ఆదివారం ఉదయకాలంలో దేవుని సన్నిధిలో ఉపయోగించి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించిన మనందరూ కూడా రాత్రికాల సమయంలో ఏకీభవించి దేవదేవుడు మన కొరకు చేసినటువంటి పనిని ధ్యానం చేస్తూ నీకు నాకు ఉన్నటువంటి విలువను, నీకు నాకు ఇవ్వబడిన ఆధిక్యతను జ్ఞాపకం చేసుకో ఆ సిలువను ధ్యానిస్తూ ఉన్నా. సిలువను ధ్యానిస్తున్నటువంటి మన జీవితాల్లో మనకున్నటువంటి ప్రతి స్థితి చాలా గొప్పది. అయితే ఆ స్థితి నుండి దేవుని దగ్గరకు చేసుకోవాల్సినటువంటి మనము దూరం చేసుకుంటూ ఉన్నాం, దూరంగా బ్రతుకుతూ ఉన్నాం. దూరంగా బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితాల్లో దేవదేవుడు మాట్లాడబోతున్నటువంటి మాట, మిమ్మల్ని మరలా నేను దగ్గరగా చేసుకోవాలనుకుంటున్నాను, మీరు పెట్టే మొరని నేను వినాలనుకుంటున్నాను, మీరు చేయి విజ్ఞాపన నేను వినాలనుకుంటున్నాను, నా చేతులతో మీకు సహాయం చేయాలని నేను ఆశపడుతున్నాను. అయితే మీరు అడ్డుగా ఉన్నారు, మీరు అడ్డు పెట్టుకుంటూ ఉన్నారు. ఏంటో అడ్డు పెట్టుకునేది పాపం. ఆ పాపం మీరు కడిగి వేసుకున్న దేవుడి వాక్యం తెలియజేస్తుంది. తన పాపమును కడిగి వేసుకున్న ఒక భక్తుడు తన జీవితంలో దేవుడి సన్నిధికి ఏ విధంగా దగ్గరయ్యాడో, ఏ విధంగా దేవుని చేత తృణీకరించబడిన స్థితి నుంచి దేవుని చేత హత్తుకునే స్థితిలోకి వచ్చాడు, ఆ విషయాన్ని ఆ భక్తుడు ఎలా అయితే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, ఆ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము క్షమాపణ, పాప క్షమాపణ, దేవునికి దగ్గరయ్యే విషయం. అయితే ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి పాఠం, ధ్యానం చేయబోతున్నటువంటి అంశము 51వ కీర్తన 6వ వచనం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనం. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంట మనిషి దగ్గర నుండి? ఎక్కడ కోరుకుంటున్నాడు? అంతరంగంలో. దేవుడికి కావలసింది ఎక్కడ? దేవుని సోటుడు ఎక్కడ ఉండవలసింది? అంతరంగంలో. అంతరంగంలో దేవునికి సోటు ఉండాలి. అంతరంగంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడి నా నుండి సత్యము. దేవుడి వాక్యం తెలియజేస్తుంది, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ. అసలు సత్యం అంటే ఏంటి అమ్మా? ఒకసారి చూద్దాం బైబిల్ నుంచి. ఒకసారి ఎక్కడమ్మా సత్యం అంటే ఏంటి? ఒకసారి చూద్దాం సత్యం అంటే ఏంటో. ఒకసారి అంతరంగములో సత్యమును కోరుచున్నావు. సత్యము దేవునికి కావలసిన అంతరంగంలో ఉండవలసింది సత్యము. అమ్మ అంశము అంతరంగంలో సత్యం అని పెట్టుకోండి. అలాగే సత్యం అంటే ఏంటి? ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. అమ్మా తీసారా? ఎవరైనా సత్యం అంటే ఎవరు? 17వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయబడినట్లు నీ వాక్యమే సత్యము. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఏం కావాలని కోరుకున్నాడు దేవుడు? నీ నుండి, నా నుండి, నీలో నాలో ఏమన్నారని కోరుకున్నాడు? యేసు ప్రభు చెప్పాడు, నేనే సత్యము, నేనే మార్గము, జీవము. సరిగ్గా మార్గము జీవం సంగతి పక్కన పెట్టేద్దాం. ఈరోజు మన సత్యం, అంతరంగములో సత్యం ఉండాలి. అంతరంగములో సత్యము, అంతరంగంలో యేసయ్య ఉండాలి, అంతరంగంలో వాక్యం ఉండాలి. ఇప్పుడు 17:17 ఉన్నాడు, నీ వాక్యమేనయ్యా సత్యము. ఈ వాక్యం ఎవరు? 1:14 చెబుతుంది, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించినవు. ఆ సత్యమే ఎవరు? ఆదికాండము యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు సత్యం అంటే ఎవరు?
వాక్యము. వాక్యం అంటే ఎవరు? దేవుడే, యేసయ్యే. ఇప్పుడు అర్థమైందా మీకు? అంతరంగంలో ఎవరు ఉండాలి ప్రభా? నా అంతరంగంలో ఆస్తులు ఉండాలి ప్రభా, నా అంతరంగంలో నా భార్య ఉండాలయ్యా, నా అంతరంగంలో నా పిల్లలు ఉండాలి ప్రభా, నా అంతరంగంలో ఏముండాలి? ఆవిడ మీద పగ తీర్చుకోవాలని ఉంది ప్రభా, ఆవిడ మీద పగ తీర్చుకోవాలని ఉంది ప్రభా. ఏమంటుంది అంతరంగంలో? ఏముందమ్మా? నన్ను ఒకప్పుడు వీళ్ళు ఈ మాట అన్నారు ప్రభా, ఎలా అయినా సరే నేను కలెక్టర్ అయి చూపిస్తాను ప్రభా. ఇంకా కలెక్టర్ అవుతావు, పెళ్ళి అయిపోతుంది అమ్మా, కలెక్టర్ అవుతాను ప్రభా, ఎంపీని అవుతాను ప్రభా, నన్ను అందరూ తుంచనాడారు ప్రభా, ఎలాగైనా కోట్లు సంపాదించి నా అంతరంగంలో ఎదుర్కొన్నాను ప్రభా. ఇదేగా మన అంతరంగంలో ఉండేది. అందరూ హేళన చేస్తున్నారు, అందరూ అవమానకరంగా మాట్లాడుతున్నారు, పొరుగువారు, చుట్టాలు, బంధువులు, యేసు ప్రభా, నా అంతరంగంలో ఒక కోరుకుందయ్యా. ఇదిగా మనకు ఉండేది. నా అంతరంగంలో కోరుకుంది ప్రభా, వాళ్ళ ముందే డూప్లెక్స్ హౌస్ కట్టాలి, ఒక చక్కటి కారు కొనుక్కోవాలి, మా ఇంటికి వచ్చే వాళ్ళ ముందు స్విమ్మింగ్ పూల్ ఉండాలి, ఇది చూసి వాళ్ళు కుళ్ళుకోవాలి ప్రభా. నా అంతరంగం ఉన్నట్టు కోరిక ఇదే. ఇదేగా మనకుంది. దేవుడే ఉండాలని కోరుకుంటున్నాడు. అంతరంగంలో దేవుడే ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడే ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకని దేవుడు నన్ను కోరుకుంటూ ఉన్నాడు అంటే, దేవుడు ఉంటే చెడుకి ఏముంటుంది? అక్కడ చోటు ఉంటుంది. యేసయ్య ఉన్నాడు, ఆ దారి పడి వెళ్తూ ఉన్నాడు. 38 సంవత్సరాల నుండి ఒక రోగాడు పడిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గర ఏముంది? రోగం ఉంది. ఆ వ్యక్తి దగ్గర ఏముంది? వ్యాధి ఉంది. బహుకాలము నుండి సమస్యతో సతమతమైపోతూ ఆదరించేవారు లేక ఆ వ్యక్తి బహుకాలం నుండి వ్యాధంతో పడుతూ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చేసాడు. అక్కడ ఏమి ఎగిరిపోయిందమ్మా? రోగం ఎగిరిపోయింది, వ్యాధి ఎగిరిపోయింది, అవహేళన ఎగిరిపోయింది, ఒంటరితనం ఎగిరిపోయింది. ఆయన అంటాడు ఆ వ్యక్తి, అయ్యా నాకు స్వస్థపడాలని ఆశ ఉంది, నేను దిగేలోపు నాకంటే ముందు ఎవరో కూడా బంధువులు వచ్చాడు, దింపేశాడు, స్వస్థపరిచి వెళ్ళిపోతున్నారు. ఏముంది ఇతనికి? ఒంటరితనం ఉంది. ఒక వ్యక్తిలో యేసయ్య వస్తే అక్కడ ఏముండదు? వ్యాధి ఉండదు. నీ అంతరంగంలో హృదయం ఉండదు. యేసయ్య ఉండాలంటే యేసయ్య ఉంటే ఏముంటుంది? నీ దగ్గర రోగం ఉండదు. అంటే రోగం ఉంటే యేసయ్య లేడని అర్థం. బహుశా మన జీవితంలో, మన బ్రతుకుల్లో కొన్నిసార్లు సాతానుగా యొక్క దూతను పంపుతాడు మనల్ని, కొంచెం ఈ విధంగా ఏడిపించమని, ఈ విధంగా బాధ పెట్టమని. ఒక్కోసారి అయితే నా ముందు సవాలు చేస్తూ ఉంటాయి, ఒక్కోసారి నా ముందు భయంకరమైన దర్శనాలు చూపిస్తూ ఉంటాయి. అయినా నేను ఐ డోంట్ కేర్, ఏమవుతుంది. ఎందుకని? మన నిరీక్షణ, మన ఆశ ఏమోక సంబంధమైనటువంటి ఆశలు కాదు. తెలుసు తెలియదు. 4 రోజుల నుంచి నిద్రలేదు. ఇవాళ ఒక అర్ధగంట సేపు పడుకున్నాను. గొంతు చూసి అంత పండగ అయిపోయిందో, బొగ్గురు పోయినట్టు పండగ అయిపోయింది. ఎందుకంటే దేవుని పిల్లల సేవకుల కష్టాలు మీకు తెలియదు, సేవకుడు పడే బాధలు తెలియదు. సేవకుడు కష్టం, సేవకుడు బాధ తెలిసిన వాడు ఎవరు కూడా అయినా సరే నేను సంతోషంగానే ఉన్నాను. ఎందుకు సంతోషంగా ఉన్నాను అంటే, నేను పడే ప్రతి కష్టానికి నాకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? వ్యవసాయంలో పనిచేసే వ్యక్తులు ఉంటారు. పంట వ్యవసాయం చేసి నాటు వేసే రోజునే, నాటు పెట్టే రోజునే పంట చేతికి వచ్చేస్తామా? ఎంత ఎండైనా సరే, ఓపిక లేకున్నా సరే, భయంకరమైనటువంటి వాంతులు అయ్యే పరిస్థితి వచ్చినా సరే, కొంచెం నీళ్ళు తీసుకుని మళ్ళీ ఏం చేస్తాం? ఊపిరి తెచ్చుకొని పని చేస్తూ ఉంటారు. దేవుడు మమ్మల్ని ఎందుకు పిలిచాడు? కోత విస్తారంగా ఉంది, కనువారి కొద్ది కొనుక్కు. నేను ఎవరి పనిలో ఉన్నాను? దేవుడి పనిలో ఉన్నాను. ఇప్పుడు నా అంతరంగంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. మన జీవితంలో కూడా బలహీనతలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, నీ అంతరంగంలో, హృదయంలో నీ యేసయ్య ఉన్నాడు అనుకోండి, ఎటువంటి ఎన్ని సమస్యలు ఎదురైనా, ఇటువంటి ఎన్ని బలహీనతలు ఎదురవుతూ ఉన్నా తృణప్రాయంగా తీసేస్తావు వాటిని. అసలు లక్ష్యమే పెట్టం, లక్ష్యమే ఉంచుకోము. ఎందుకు లక్ష్యం ఉంచుకోము అంటే, యేసయ్య నా దగ్గర ఉన్నాడు కనుక. యేసయ్య నా దగ్గర ఉంటే నాకు వచ్చిన రోగం ఏమైపోతే క్షణాల్లో తీసేస్తాడు దేవుడు. అలాగే ఆయన వెళ్తా ఉంటే ఒక మార్గంలో చనిపోయినటువంటి వ్యక్తి పాడిని మోసుకుంటూ వేస్తాడు. ఆ వ్యక్తికి వెధవరాలు, ఒక్కడే కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? ఆగి పాడిని ముట్టి కనుక ఏమయ్యాడు? ఆయన బ్రతికి లేచి కూర్చున్నాడు. అలాగే ఆయన మార్గం వెళ్తూ ఉంటే పుట్టుకతో గుడ్డి కళ్ళతో పుడతాడు ఒక వ్యక్తి.
యేసుప్రభు వాడికి వచ్చేసాడు. ఏమైపోయింది? చూపు వచ్చింది. నిజమే. మనకి ఎందుకు చూపు రావటం లేదు? సరైనటువంటి పరిస్థితులను మనం ఎందుకు లేవలేకపోతున్నాము? ఒకసారి ఆలోచించండి. భయంకరమైనటువంటి ఒక పాప పని వ్యసనాలతో 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి ఏదైతే దేవునికి ఇష్టం లేదో, దేవునికి ఇష్టం లేనటువంటి పాపం మనల్ని ఏలుతూ ఉంది అంటే, యేసయ్య మన హృదయంలో ఉంటే ఆ పాపం మన మీద ఏలిక చేయదు, ఏలటానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే యేసయ్య వస్తాడో అది పారిపోద్ది బయటికి. ఉంటుందా? యేసుప్రభు గురుషమైన దేశం వెళ్తా ఉంటాడు, ఒక పట్టణం. వాడ దిగ్గానే వాళ్ళ ఊళ్ళో ఉన్న ఎవరో కూడా వాళ్ళు బంధించలేకపోయారంట. కాళ్ళకి సంఖ్యలు వేశారంట, చేతులకు సంఖ్యలు వేశారంట. కాళ్ళు చేతులకు సంఖ్యలు ఏం చేస్తున్నాడు? తిత్తులుగా దింపేస్తున్నాడు. కాళ్ళు నన్ను దింపేస్తున్నాడు. సంవత్సరం గారిలాగా దింపేస్తున్నాడంట. ఆయన దగ్గర ఏమో సంవత్సరం గారి దగ్గర దేవుని శక్తి ఉంది, వీడి దగ్గర ఏమో దెయ్యం శక్తి ఉంది. సంవత్సరం దింపేస్తున్నాడు. యేసుప్రభుని చూశాడు, చూడంగానే ఏం చేశాడు? కేకలు పెట్టి పారిపోయాడు. ఎందుకని? యేసయ్య వచ్చేస్తే హృదయంలోకి, యేసయ్య నీలో నివాసం ఉంటే, యేసయ్య నీలో నివాసం ఉంటే ఏముండదు? అక్కడ అపవిత్రతకు చోటు ఉండదు. అపవిత్రతకు చోటు ఉండదు. అపవిత్రమైనది ఏది అక్కడ జరగటానికి వీల్లేదు. ఏ అపవిత్రతను కోరుకో. అందుకే దావీదు గారు అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు ఎక్కడున్నా నా అంతరంగంలో నీ వాక్యం ఉండాలని కోరుకుంటున్నాను. ఆ వాక్యాన్ని నేను పక్కన పడేశాను, ఆ వాక్యాన్ని పక్కకు తీసేసాను. ఎందుకని అంటే మన జీవితంలో కూడా చక్కగా వాక్యం వెళ్తున్నాం, వాక్యం నేర్చుకుంటున్నాం, వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం, దీని మీద భయభక్తులు కలిగి ఉండాలని ఆశపడుతున్నాం. పక్కింటి వాళ్ళు, ఇంట్లో పిల్లలు, భర్త ఎవరో ఒక విషయంలో మనల్ని ఏం చేస్తాడు? ఇసుకు పుట్టించే మాటలు, ఇసుకు కలిగించే పనులు. అది నీ సొంత వారి నుండైనా కావచ్చు, నీ పక్కన ఉన్న వారి నుంచి అయినా కావచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. వాక్యం విని వాక్యానుసారంగా బ్రతకాలని ఆశపడినప్పుడు, వాక్యానుసారంగా జీవించాలని మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు నాకు చెప్పిన మాట ప్రకారం నేను బతకాలనుకున్నప్పుడు, అవహేళన చేసేవారు ఎందరు ఎదురవుతూ ఉన్నా ఆ వాక్యం నీలో నుండి బయటికి తీసేయడానికి, దేవుని యొక్క ఆత్మని నుండి దూరం చేయడానికి అనేకమైనటువంటి క్రియలు, అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి పద్ధతులు, పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు ఏం చేస్తాము? ఇన్నిసార్లు అంటూ ఉంటే, ఇన్నిసార్లు మాట్లాడుతుంటే ఎందాక నేను సహించాను. అందుకే ఏం చేస్తాను? ప్రభు నువ్వు కూర్చే పక్కన ఇదిగా జరిగేది. నా అంతరంగంలో నువ్వు సత్యం కోరుచున్నావు ప్రభా, నా అంతరంగంలో నిన్ను పక్కన పెట్టాను ప్రభా, అందుకే నేను పాపానికి దోసున్నయ్యానయ్యా. నా అంతరంగంలో నువ్వు ఉన్నంత రోజులు ప్రభా, నా జీవితంలో నేను పోరాటాలు ఎన్నో ఎదుర్కొన్నాను, ఎన్నో పోరాటాలు చేశాను. ఎంతోమంది నన్ను చంపడానికి సైన్యం రాజు సైన్యం మొత్తం బయలుదేరి, ఏదో ఒక పెద్ద సైన్యమే యుద్ధాలకు బయలుదేరాడు. సాక్షాత్తు రాజు యుద్ధానికి దిగాడు. అయినా కానీ ప్రభా, నా అంతరంగంలో ఏముంది? నీ వాక్యం ఉంది. అమ్మ అర్థమవుతుందన్నమాట. ఆయన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి సంఘటనని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అంతరంగంలో, మన అంతరంగంలో యేసయ్యకి ఎప్పుడైతే స్థానం ఉంటుందో, యేసయ్యని ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉన్నామో, యేసయ్య మాటలు ఎప్పుడైతే వింటూ ఉన్నామో, యేసయ్య స్వరమైన బ్రతుకైన తండ్రి, ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బందులను గురించి ఉన్నా, నా సహనానికి అనేక మార్లు పరీక్ష పెడుతూ ఉన్నా, అయ్యా నీ వాక్యమును తప్పిపోయి నేను బ్రతకాలని, నీ వాక్యానికి విరోధంగా నేను జీవించాలని ఎందరు ఎదురవుతూ ఉన్నాయా, నీ వాక్యం నా హృదయం నుండి బయటకు నేను తీసివేయను అనే పరిస్థితులు. వాక్యం హృదయంలో ఉంటే ఏముంటుందమ్మా? వాక్య హృదయంలో ఉంటే ఏముంది? వాక్యం హృదయం ఉంటే శత్రువులు సైతము ప్రేమించగలమా? అదే వాక్యం లేకపోతే నువ్వు తిట్టినోడితో నువ్వు బద్దెట్టవచ్చు. నీ హృదయంలో వాక్యం ఉంటే ఏం చేయాలి? నిన్ను గాయపరిచిన వాడైనా, నీవు బాధపరిచిన వాడైనా, నిన్ను ఇబ్బందికారం చేసిన వాడైనా అర్థం ఎట్లా మాట్లాడాలి? ప్రేమతో, హృదయపూర్వకంగా ప్రేమతో మాట్లాడాలి తప్ప కపటంతో నోటి మాట వేరు, లోపల వేరు. దేవుడు ఒక వాక్యం చెప్తూ దేవుని మాట హృదయంలో ఏముంటే బయటికి అలాగే ఉండాలి. మనం లోపల ఒకటి బయట ఒకటి ఉంటే దేవుని వాక్యం ఉంటుంది. వేశ్యులైన పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు తప్ప వేషధారుడు మాత్రం దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేదు. వేషధారణ భయంకరమైనటువంటి పాపం.
ఈరోజు దేవదేవుడు నన్ను అడుగుతూ ఉన్నాడు, దావీదు గారు చెబుతూ ఉన్నాడు, నీ అంతరంగంలో వాక్యం ఉన్నదా? నీ అంతరంగంలో వాక్యం ఉన్నదా? అంతరంగంలో వాక్యం ఉంటే దీర్ఘకాలంగా వ్యాధితో పడి ఉన్నాడు, దీర్ఘకాలంగా పాపంతో పడి ఉన్నాడు, దీర్ఘకాలంతో భయంకరమైనటువంటి పాప సంఖ్యలతో బంధింపబడినటువంటి వ్యక్తి అనేక మార్లు తాను వెళ్ళాలని ప్రయత్నం చేశాడు, అనేక మార్లు తాను విడిపించుకోవాలని ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసుకుని సరి వల్ల పడక వీరు లేక రావాలని ఆశపడుతూ ఉన్నావు. వద్దామని నువ్వు ప్రయత్నాలు చేశావు, నువ్వు రావాలని చేశావు, నీ ప్రయత్నాలు కూడా నిష్ప్రయోజనంగా మిగిలిపోయాయి. ఎలాగైనా సరే ఈ పాపం అనే బంధం నుంచి విడిపించవాలని ఆరాటపడుతూ పోరాటం చేస్తూ ఇక సహించిపోయి ఇక నాకు విడిపించబడాలని ఆశ ఉంది కానీ విడిపించలేనున్నప్పుడు దేవుడు వచ్చాడు. వెంటనే అక్కడికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వాక్యం వచ్చేసింది. ఆయన చెప్పిన మాట హృదయంలో పెట్టేసుకున్నాడు. అంతే. హృదయంలో ఎంతగా పెట్టుకున్నాడు అంటే నీ పరుపెత్తుకుని నడవు అన్నప్పుడు ఆయన ఆలోచన అంతకుముందు ఆయన ఆలోచన ఇంకో రకంగా ఉంది. ఏంటి ఆలోచన? నేనంతగా నేను చేసుకోవాలి, నా అంతటా నేను ప్రయత్నం చేయాలి. నా సొంత ప్రయత్నము, నా సొంత తెలివితేటలు, నా సొంత జ్ఞానము, సొంత శక్తియుక్తులు ప్రయత్నం చేస్తాను అనుకున్నాను. కావాలంటే మీరు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇతని గురించి రాయబడి ఉంటుంది. యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు చెప్పగానే ఆయన అంతరంగంలోకి ఎవరు వెళ్ళిపోయారు? సత్యము, వాక్యం వెళ్ళిపోయింది. యేసయ్య వెళ్ళిపోయాడు. నీ పరుపెత్తుకుని నీవు నడుము. దిగ్గురు లేచాడంట. ఎట్లా లేచాడు? వాక్యం నీ హృదయంలో రావాలి అంటే నీ హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వాలి, స్థానం ఇవ్వాలి. యేసయ్యకి స్థానం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏమైపోయాడు? దిగ్గులు లేచిన తర్వాత వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉన్నారు, ఎవరిని స్వస్థపరిచారు? పలానా డాక్టర్ గారని చెప్పలేదు, అమ్మా పలానా నుండి ఎవరు వచ్చినట్టు స్వస్థపరిచారని చెప్పండి. ఎవరికైనా చెప్తున్నాడు ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నాకు స్వస్థత కలిగింది. నిజమే. మన అలవాట్ల నుండి దూరం అవ్వాలి అంటే, మన దేవుడికి ఇష్టం లేనటువంటి పాపభరితమైనటువంటి దుష్ట ఆలోచన నుంచి మనం బయటపడాలి అంటే, చెడు ఆలోచన నుంచి బయటికి రావాలి అంటే అది ఎన్ని సంవత్సరాల నుంచి నీవు పునాదిగా గట్టిగా స్టాండర్డ్గా వేయబడినటువంటి ఆ భయంకరమైనటువంటి చెడు అలవాటైనా సరే యేసయ్యకి గురించి వాక్యంలో యేసయ్యకి అలవాటు, యేసయ్య వాక్యానికి సాక్ష్యానికి యేసయ్య వాక్యాన్ని హృదయంలో చోటిస్తే ఏం చేయాలి? ఏం చేస్తాం? హృదయంలో చోటిస్తే యేసయ్య చెప్పినట్లు నడుస్తాం. అంతేనా? యేసయ్య చెప్పినట్లు నడుస్తాం. ఆయన అంటున్నాడు, నీ అంతరంగంలో సత్యానికి సోటి, నా అంతరంగంలో నువ్వు సత్యాన్ని కోరుతున్నావు. దేవుడు కోరుకున్నాడంట. ఏం కోరుకున్నాడు? నేను నీ హృదయంలో ఉండాలి అని, నీ హృదయంలో నేను ఉండాలి అని కోరుకున్నాడంట దేవదేవుడు. అబ్బా చూడండి, నువ్వు కోరుకోవడం కదా, ఆయనే వచ్చి రావాలని కోరుకుంటూ ఉన్నాడంట. మనలో ఆయన ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కోరుకున్న వ్యక్తిని వద్దనే వ్యక్తులు ఎంతమందో, నువ్వు అవసరం లేదు ప్రభు అనేవారు ఎంతమందో, నువ్వు దూరంగా ఉండు ప్రభు అనేవారు ఎంతమందో. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నీ ప్రార్థన వినకపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఏంటమ్మా? నీ హృదయంలో నాకు చోటు లేదు, నీ హృదయంలో నా మాటలకు చోటు లేదు, నీ హృదయంలో నేను చెప్పు మాటల పట్ల నీకు లక్ష్యం లేదు, నీ హృదయంలో నేను ఏం చేయమంటున్నాను అలా నీవు చేయట్లేదు. నువ్వైతే ప్రభువా ఏం చేస్తున్నావు? నువ్వైతే ప్రభువా. ఆ యొక్క వ్యక్తి భయంకరమైనటువంటి పాపభరితమైనటువంటి ఆలోచన వ్యక్తి ఏం చేశాడు? యేసయ్య చెప్పిన మాట హృదయంలోనికి చోటిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తూ ఉన్నాడు దావీదు గారు, అంతరంగంలో నీవు సత్యాన్ని కోరుకున్నావు అంటాడు. ఆయన అంటాడు తర్వాత 118వ కీర్తనలో, నీ వాక్యమే, నీ సత్యమే నా పాదాలకు దీపంగా నన్ను నడిపిస్తూ ఉంది, నా కాళ్ళకు అది ఏం చేస్తుంది? పరుగు నేర్పుతూ ఉంది, నా చేతులకు అది యుద్ధం నేర్పుతూ ఉంది. ఉందా బైబిల్లో ఈ మాట? అయ్యా నీ సత్యము చుట్టు తేనెదారుల కన్నా మధురము, నీ మాటలు చాలా శ్రేష్టకరమైనవి. అయ్యా నీ మాటలు పాల వంటివి, నీ మాటలు బలమైనటువంటి ఆహారం కలిగినవి. దేవుని వాక్యం ఏం చెప్తేసాడు? మనుషుడు ఆహారం వలన మాత్రమే కాదు కానీ దేవుడు నోట నుంచి ప్రతి మాట వలన
బ్రతుకును జీవించును. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనం బతకగలను దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక ఆయన సన్నిధిలో కూడి ఉన్న మనందరము కూడా ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటూ, మనల్ని మనం పరీక్షించుకుంటూ ఆయన సన్నిధిలో ఏకోపించిన మనందరము కూడా భక్తుడు చెప్పుచూ ఉన్నట్లు నీ అంతరంగంలో ఎవరున్నారు? వాక్యముందా? వాక్యానికి స్థానం ఉందా? వాక్యానికి స్థానం ఉందా? వాక్యానికి స్థానం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ నేను ఒక పాపం చేశానయ్యా. ఏంటా పాపం? నీ వాక్యానికి నా హృదయంలో చోటు ఇవ్వలేదు. నీ వాక్యం చెప్పినట్లుగా నేను నడవలేదు. నీ వాక్యం నడవమన్నట్లుగా నేను నడవలేదు. మన ప్రతి పరిస్థితి నుంచి విముక్తి కావాలి అంటే, ప్రతి పరిస్థితి నుంచి మనం విడిపించబడాలి అంటే, ప్రతి పరిస్థితి దేవుడికి ఇష్టడుగా జీవించాలి అంటే, ప్రతి పరిస్థితి మనకి దేవుని నామానికి మహిమకరముగా, దేవుని నామానికి ఘనత వచ్చే వ్యక్తులుగా మనం బ్రతకాలి అంటే దేవుడు నేను నాడు కోరుకునేది ఒకటే. ఏంటది? అంతరంగంలో వాక్యం ఉండాలి. అంతరంగంలో వాక్యం ఉండాలి. అంతరంగంలో వాక్యం ఉందో లేదో ఒకసారి నువ్వు పరిశీలించుకో. ఇస్కరియోతు యోధ యేసు ప్రభు అనేక మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా, నా మాటలని నా మాట ప్రకారం మీ హృదయంలో స్థానం ఇస్తే రేపు ప్రపంచ పునరుద్ధానమందు ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరేనయ్యా తీర్పు తీర్చేది. ప్రపంచ మానవాళికి నాయకులు, అధిపతులు, లీడర్లు, మహామహులు అనేకులు రేపొద్దున అక్కడ వస్తారు తీర్పులోనికి. వారందరికీ తీర్పు తీర్చేది మీరే. అయితే మీ హృదయంలో ఏమి ఉండాలి? నా మాటలకు యేసు ప్రభు ఒకసారి అంటాడు, ప్రభువా ప్రభువును పిలుచుకెందుకు నా మాట ప్రకారం మీరు చేయక? ప్రభువా ప్రభువా నన్ను పిలవటం ఎందుకు మీరు? నేను మాట్లాడినప్పుడు నా మాట హృదయంలో చోటు ఇక. ఇంకో మాట అంటాడు, మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరిగిదును. ఇంకో మాట అంటాడు, నేను నిజమైన ద్రాక్షావల్లి తండ్రి, మీరు నాలో యేసయ్యలో ఫలించాలి. మన పలింపు ఎలా ఉండాలన్నా? యేసయ్యలో ఫలించాలి. యేసయ్య మాట హృదయంలో చోటించుకుంటూ యేసయ్య చెప్పే ప్రతి మాటను హృదయపూర్వకంగా అంగీకరించడం. దేవుడి వాక్యం నమ్ముడు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడి రోజులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. నీకున్నటువంటి ప్రతి వ్యాధి నుంచి దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. నీకున్న ప్రతి సమస్య నుంచి యేసయ్య పరిష్కరించబోతున్నాడు. నీకు దేవుడికి విరోధంగా ఉన్నటువంటి ప్రతి, దేవుడు ఇష్టపడినటువంటి ప్రతి ఆలోచనను, ప్రతి చెడు అలవాటు నుండి యేసయ్యను దూరం చేయబోతున్నాడు. నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కొన్ని సాధ్యంగా ఉండక మానవు. నువ్వు ఒకసారి మొరపెట్టావు, ప్రార్థన చేశావు అంటే ఒక కార్యం నీ జీవితంలో సఫలాకృతమైనప్పుడు మరి ఒక కార్యం ఆగటం ఆయన ఏంటది? ఇష్టం కాదు. కార్యం సఫలం చేసుకోకపోవడం ఎవరి చేతిలో ఉంది? నీ ఆలోచనలోనే ఉంది. నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. నీ ఆలోచన మీద ఆధారపడి ఉంది. నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. నీ నమ్మిక చొప్పునే నీకేం జరుగుతూ ఉంటుంది? ఏం జరుగుతామా? నీ జీవితంలో క్రియలు జరుగుతాయి. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుని బిడ్డ దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, దేవునికి దగ్గరగా దూరంగా ఉండటానికి మరి ఒక పాపం ఏమిటి అంటే అంతరంగంలో లేదు, వాక్యము లేదు. అంతరంగంలో వాక్యము లేదు. బైబిల్ దేవుని సేవకుల దగ్గర ఒక వ్యక్తి పనిచేస్తాడు. అతని పేరు నయమాను గెహాజీ. నయమాను ఒక వ్యక్తికి రోగం వస్తూ ఉంది. ఆ వ్యక్తి తన రోగాన్ని పుంజుకోవడానికి దేవుని సేవకుడైనటువంటి ఎలీషా గారి దగ్గరికి వస్తాడు. ఎలీషా గారు దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా గారు ఒకటే అంటాడు, అయ్యా, నా హృదయంలో వాక్యానికి స్థానం ఉంది. వాక్యానికే మొట్టమొదటి ప్రిఫరెన్స్ నేను ఇచ్చేది. నా దేవుడు చెప్తున్నాడు, అన్య దేశం నుండి, అన్య దగ్గర నుంచి ఏది నువ్వు తీసుకోవద్దు అని చెప్పాడు. కనుక నీకు నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోమని చెప్పాడు. అయితే ఆయన దగ్గరే పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన చేస్తున్నటువంటి పని కళ్ళారా చూస్తున్నటువంటి వ్యక్తి, దేవుడు తనకు తోడయుండి ఏ కార్యము జరిగిస్తున్నాడో స్పష్టంగా ఎరిగినటువంటి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి హృదయంలో స్థానం ఉండాలి. హృదయంలో వాక్యానికి స్థానం ఉండాలి. నిత్యము ప్రవక్త దగ్గరే ఉంటున్నాడు.
నిత్యము ప్రవక్తకు పరిచయం చేస్తూ ఉన్నాడు, ప్రవక్త గురించి ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రవక్త గురించి సాక్ష్యాలు చెప్తూ ఉన్నాడు. రాజు అడుగుతాడు ఒక రోజున, అయ్యా నీవు పరిచయం చేస్తున్నటువంటి ప్రవక్త గారి గురించి నీకు తెలిసిన విషయాలు చెప్పమంటే ఒక రోజు చెప్తాడు రాజు దగ్గరికి వెళ్ళి. ముంద బైబిల్ ఈ మాట ఏమని చెప్తారు, అయ్యా రాజా, మా యొక్క నేను నమ్ముకున్నటువంటి దేవుడు, ఆయనకు పరిచయం చేస్తున్న దైవజనుడు ఎలీషా గారు గొప్ప ప్రవక్తయ్యా, దేవుడు తనకు తోడయుండి ఎన్నో అద్భుతాలు చేయించాడయ్యా. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి ఆయన పరిచయం చేస్తూ ఉంటే నీకు పొదువుగా ఉందమ్మా, నీకు బిడ్డలు ఇస్తానని చెప్పి బిడ్డలను ఇచ్చాడు. కొన్ని దినముల తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు. ఆ తల్లి ఏడ్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు చెప్పాడు, వెళ్ళి నువ్వెవరితో మాట్లాడద్దు, నమస్కారం ఇలా బిడ్డకు పెట్టమని చెప్పాడు. మరలా తల్లి చేసుకున్న ప్రకారం ఇచ్చిన ఆయన ఇచ్చాడు. తాను వచ్చి ప్రార్థించగా ఆ బిడ్డ ఏమయ్యాడు, బ్రతికాడు. ఇంకోటి ఏదైనా చెప్పండి, అయ్యా మా ప్రవక్త గారి దగ్గర నాలాగే పనిచేసినటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. తాను కాలం చేసి వెళ్ళిపోయాడు ఈ లోకాన్ని విడిచి. తన భార్య బిడ్డ లోకమే బ్రతుకుతున్నాడు. తనకు 2 కుమారులు. ఆ 2 కుమారులు నాలాగా పనిచేసినటువంటి ఒక సేవకుడి దగ్గర చేసినటువంటి అప్పులను బట్టి ఆ 2 బిడ్డలను వచ్చి వారు అప్పులు కట్టమంటున్నారు, లేకపోతే మిమ్మల్ని అమ్మేస్తామని చెప్తున్నారు, నానా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. అయితేనయ్యా ఆ ప్రవక్త యొక్క భార్య వచ్చి నేను ఆశ్రయిస్తే నేను పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నా భర్త మీ దగ్గర పరిచయం చేశాడు, మీ దగ్గర పనిచేశాడు, ఇప్పుడు నా భర్త లేడు, తాను ఈ లోకంలో సజీవుడై ఉండగా కొంత అప్పు చేశాడు. ఆ కొంత అప్పును బట్టి, తను చేసిన అప్పును బట్టి, నా యొక్క భర్త చేసిన అప్పును బట్టి ఆ అప్పులు వారు వచ్చి మా ఇంటి మీద పడుతున్నారు. ఇంటి మీద పడటం మాత్రమే కాదు, అప్పు ఎలాగైనా మీరు చెల్లించాలి, చెల్లించకపోతే మీ యొక్క బిడ్డలూరిని నేను తీసుకెళ్ళి అమ్మేస్తాను, అమ్మేసి వారు ఇచ్చిన తీసుకుంటానని చెప్తూ ఉన్నారు. మా దగ్గర ఏ ఆధారం లేదయ్యా, లేదయ్యా, మేము నమ్ముకున్నటువంటి దేవుడు మాత్రమే మాకు తోడుగా ఉన్నాడు, నా భర్త నాకు పరిచయం చేసినటువంటి దేవుడు మాత్రమే ఉన్నాడు. ఆ దేవుడికి సేవకుడైనటువంటి నీ దగ్గరికి నేను ఈరోజు వచ్చాను. నా బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు, ఆ అప్పులు వారికి అప్పు కట్టేటట్లు అయ్యా నా గురించి ప్రార్థించము అని చెప్పేది. అలాగే తను ప్రార్థన చేసి మీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగాడు. మా ఇంట్లో కొంచెం నూనె ఉందయ్యా అని చెప్పింది. అయితే కొన్ని అరువు తెచ్చుకొని కుండలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోమని చెప్పాడు. ఆ ఇచ్చినటువంటి నూనె కొంచెంగా వేసాడు. కొంచెంగా వేసి తలుపు వేసుకుని లోపల ప్రార్థన చేస్తున్నారు. ఆ నూనె ఇంటి నిండా పొంగిపోయింది. తన అప్పులు మొత్తం తీరిపోయాయి. అప్పుడు మరలా వచ్చి యాజకుడి దగ్గరికి చెప్పింది, ఇదయ్యా నేను ఆశ్రయిస్తున్నటువంటి ఎవరో దేవుని సేవకుడు చేసినటువంటి పని. ఇన్ని చెప్పినటువంటి వ్యక్తి, ఇన్ని ప్రకటించినటువంటి ఒక వ్యక్తి, ఇన్ని తెలియపరిచినటువంటి వ్యక్తి హృదయంలో ఏం లేదు, అంతరంగంలో ఏం లేదు, వాక్యం లేదు, అంతరంగంలో వాక్యం లేదు. క్రైస్తవులకు మనం చెప్పుకుంటున్నాం, వారం బైబిల్ తీసుకుని వస్తూ ఉన్నాం. మేము కూడా వస్తూ ఉన్నాం. 5 కిలోమీటర్ల నుండి బండి వేసుకొని గొర్రెలు పిచ్చుకుంటా బండిని తెల్లని వస్త్రాలను కట్టించుకుంటూ వస్తూ ఉన్నాం. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. మా హృదయంలో వాక్యం లేకపోయినా, వస్తున్నటువంటి మీ హృదయంలో వాక్యం లేకపోయినా, ఆయా సమయం నుండి దేవుని మాట్లాడుతున్నటువంటి మీ హృదయంలో వాక్యం లేకపోయినా, దేవుడు మీ ప్రార్థన, నేను చేసే ప్రార్థన, ఇక్కడ కూర్చున్నటువంటి మీరు చేసే ప్రార్థన దేవుడు ఏం చేయడు, అంగీకరించాడు. దేవుడు కోరుకుంటున్నాడు అంతరంగంలో సత్యం ఉండాలి అని. సత్యం అనగా వాక్యం అని. ఆ వాక్యం ఉండాలని నీలో నాలో, ఆ వాక్యానుసారంగా బ్రతకాలని. వాక్యం మనలో, మన జీవితంలో, మన బ్రతుకుల్లో, మనం చేసే పనుల్లో వాక్యం ఎప్పుడైతే ఉందో వాక్యానుసారంగా పనిచేసి ఏ వ్యక్తి జీవితంలోనైనా నిష్ప్రయోజన వ్యక్తిగా బ్రతికినట్టు చరిత్రలో ఎక్కడ యేసయ్యను మనం మోసం చేస్తాం తప్ప యేసయ్య మనల్ని ఎప్పుడు మోసం చేయడు. యేసయ్యను నమ్మించి యేసయ్యను మనం మోసం చేస్తాం తప్ప మనల్ని ఎప్పుడు యేసయ్య మోసం చేయదా. ఎందుకని అంటే ఆయన మోసగాడు కాదు. ఆయన మోసం చేయడం ఆయనకి తెలియదు. మోసగాడు కాదు, మోసం చేయడం ఆయనకు తెలియదు. ఆయన దగ్గర ఏంటి అంటే కేవలం ప్రేమే. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఆయన దగ్గర యేసయ్య దగ్గర కేవలం ప్రేమ మాత్రమే. యేసయ్య ప్రతి మనిషి పట్ల చూపించేది కేవలం ప్రేమ మాత్రమే.
ఆ ప్రేమమూర్తిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ ప్రేమమూర్తికి మనము దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దినాల్లో దేవదేవుడు నీతో నాతో మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట, పాప క్షమాపణలో దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి దూరం అయిపోయిన బతుకు దగ్గర అవటంలో మరి ఒక మెట్టు ఏమిటి అంటే అంతరంగంలో ఏముండాలి? సత్యం ఉండాలి. ఆయన ఒప్పుకుంటూ వచ్చాడు. దోషాన్ని గడగమన్నాడు, పాపాన్ని గడగమన్నాడు. నీ ఎదురు నేను పాపం చేశానన్నాడు. నువ్వు చూస్తూ ఉండగా పాపం చేశానన్నాడు. నా తల్లిని, నా జన్మమే, నా క్రియలే, నా ఆలోచనలే, నా జన్మంతోనే పాపినన్నాడు. నన్ను పాపం పోగొట్టు నన్ను పరిశుద్ధపరచమన్నాడు. మరొక మాట అంటున్నాడు. ఒక్కో వ్యక్తి ఏమంటున్నాడంటే, అయ్యా నా అంతరంగంలో సత్యం లేదు ప్రభా, నా అంతరంగంలో వాక్యం లేదు ప్రభా. ఆ అంతరంగంలో వాక్యం ఉన్నట్లు చేసుకోమని చెప్తూ ఉన్నాడు. మన అంతరంగంలో వాక్యం ఉందా? మన అంతరంగంలో వాక్యం ఉందా? యథార్థంగా దేవుడు ఇదే మాట అడిగితే ఏం చెప్పగలం? నీ అంతరంగంలో వాక్యం ఉన్నదా? నీ అంతరంగంలో వాక్యం ఉన్నదా? నీ హృదయంలో వాక్యం ఉందా? నువ్వు చేసే పనుల్లో వాక్యం ఉందా? నీ ఆలోచనలో వాక్యం ఉందా? నువ్వు నడిచే నడకలో నీ వాక్యం ఉందా? నువ్వు ఏ పనిలో చేస్తూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా, నేను చెప్తా ఉంటాను, నేను క్రీస్తు ఎరిగిన కొత్తలో, దేవుడు తెలిసిన కొత్తలో నా అంతరంగంలో వాక్యంతో పనిచేయడం మొదలుపెట్టాను. ఒక ఆత్మ క్రీస్తు వైపు నడిపించాను. పని చేస్తున్నటువంటి సమయంలోనే, పని చేస్తున్నటువంటి సమయం విశ్వాసగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి మళ్ళా మనం గుర్తు చేస్తున్నాడు. మనందరం కలిసి ఒకప్పుడు పొలంలో పనికి వెళ్ళాను, గుర్తుందా? ఆ పొలంలో పనికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్తూ ఉన్నావు. ఒకటే చెప్పాను, ఆ రోజు నేను చెప్పినటువంటి మాట, యజమాని దాసుల కంటే గొప్పవాడు కాదు. మనం అందరం ఒకరి కింద దాసులుగా పనిచేస్తున్నాం. యేసయ్య కింద దాసులు. ఆ యజమానుడు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నీవు పనికి వెళ్ళినప్పుడు, ఏ పని చేస్తూ ఉన్నప్పుడైనా ఎవరు భయపడమని చెప్పాడు? ఎవరు భయపడమని చెప్పాడు? పైనున్నవాడు నిన్ను చూస్తూ ఉన్నాడు. పైనున్నవాడు నిన్ను చూస్తూ ఉన్నాడు కనుక ఆయనకు భయపడి ఈరోజు వచ్చి ఒక్కవాడికి భయపడొద్దని చెప్పాడు. ఆ మాట అతన్ని ఆకర్షించింది. అప్పుడు వరకు తాను ఆకర్షించే వ్యక్తిగా లేడు, దేవుని మాట వినే వ్యక్తిగా లేడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పటి నుంచి నాతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి తాను, తన కుటుంబం అందరూ రక్షణలోకి వచ్చారు. అందరూ క్రీస్తుని ఎరిగారు. దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి పనిలో హృదయంలో వాక్యం ఉంటే మనం నడిచే నడకలో వాక్యాన్ని చూపిస్తాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీవు ఇతరులను ఏం చెయ్యి? ప్రేమించమని చెప్తుంది. నేను ప్రేమిస్తూ ఉన్నాను. అందరికంటే ఈ చుట్టుపక్కల ఉన్న దైవజనులు అందరికంటే వెనకాల పరిచయంలోకి వచ్చాను. అందరికంటే గొప్ప పరిచయం నాకు దేవుడు అనుగ్రహించాడు. బైబిల్ కాలేజీని ఈ యొక్క చెప్పాలి అంటే ఈ సర్వోనిలో మొట్టమొదటిగా దేవుడు తన ఉన్నతమైన స్థానంలో బిషప్గా నియమించాడు. సుమారుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 25 మంది పాస్టర్లను ఇచ్చాడు. 6 రాష్ట్రాలు, 5 దేశాల్లో దైవజనులను తయారు చేసే కృపను సుమారుగా 1100 పైబడి దైవజనులు ఇచ్చాడు. నా హృదయంలో ఏముందని చెప్తున్నాను నేను? వాక్యం ఉంది. వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను. ఒకటి, నేను ఎప్పుడైనా దేవుడిని మోసం చేయొచ్చాము తప్ప నా దేవుడు ఎప్పుడు నన్ను మోసం చేయడు. దేవుడిని నమ్ముకున్నాను. చక్కని భార్యని ఇచ్చాడు, 2 బిడ్డలను ఇచ్చాడు. వారిద్దరు కూడా దేవుళ్ళు ఉన్నారు, చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు. నేను దేవుడిని మోసం చేయొచ్చు, నువ్వు దేవుడిని మోసం చేయను. ఆయన ఎప్పుడు మనల్ని మోసం చేయడు. నీ అంతరంగంలో ఏముండాలి? నీ అంతరంగంలో ఏముండాలి? అంతరంగంలో సత్యం అంటే కరెక్ట్గా చెప్పి చూడండి. మళ్ళీ ఒకసారి చదువుకోండి. 17 యోహాను సువార్త 51:6 చదివి కీర్తనలు. యోహాను సువార్త 17 చదవండి. ఆ వాక్యం, ఆ సత్యం అంటే ఎవరు? యేసయ్య. నేనే సత్యము. ఎవరంట? యేసయ్యే సత్యము. 51 కీర్తనలు ఏమన్నాడు? 6వ వచనంలో కీర్తన 56 ఏమన్నాడమ్మా? నీవు అంతరంగంలో సత్యం ఉండాలని కోరుకున్నావు. ఆ సత్యాన్ని నేను పక్కన పడేస్తున్నాను ప్రభా. ఆ సత్యాన్ని పక్కన నెట్టి వేశాను ప్రభా. మనందరి బ్రతుకుల్లో కూడా మనల్ని ఇసుకిచ్చేవారు, బాధించేవారు, హేళన చేసేవారు, అవమానకరంగా మాట్లాడేవారు, ఎవరు ఎట్లా ఉన్నా ఉండేది, ఎవరికి సాక్ష్యం ఎట్లా ఉన్నా పర్లేదు. కానీ ఈ రోజు నుంచి వాక్యానుసరమైన సాక్ష్యం. అది ఎవరికి గరగరా మాట్లాడేవాడు, ఎవరికి పాపాత్మ నోరు తెస్తే బుద్ధులే వచ్చాయి. ఇంతకుముందు వీళ్ళు కటిక దుర్మార్గులు, ఇంతకుముందు అసలు వీళ్ళ గురించి చెప్పుకోవాలని అసహ్యపడేవాడు. వీళ్ళు దేవుడు నమ్ముతుంది ఎట్లా మారారు అంటే ఆ వ్యక్తి హృదయంలో ఏముండబట్టి మాట్లాడుతున్నాం? వాక్యం హృదయంలో ఉంటే
దేవుడు కోరుకుంటున్నాడు, నీ మాట వినాలి అంటే నీ హృదయంలో వాక్యం ఉండాలి. అమ్మ అర్థమవుతుందన్న మాట. దావీదు గారు ఏం చెప్తున్నాడు? దావీదు గారు, అయ్యా నా హృదయంలో వాక్యం లేదు ప్రభా, నువ్వు ఇచ్చిన వాక్యాన్ని నేను దూరం చేసుకున్నాను ప్రభా, దయతో ప్రభా నన్ను క్షమించు ప్రభా అని చెబుతూ ఉన్నాడు. మనం కూడా ఈ రోజున ఆయన సన్నిధిలో ఏకీభవించి ఉన్న మనందరము కూడా, ప్రభువా యేసయ్యా నీ వాక్యం ఉంటే క్షమాపణ అనే మంచి హృదయం వస్తుంది ప్రభా, నీ వాక్యం ఉంటే ఇతరులను ప్రేమించే మనసు వస్తుంది ప్రభా, ఇతరులను క్షమించే స్వభావం వస్తుంది ప్రభా, ఇతర మీద తొందరపాటుతనం అనే స్వభావం నుంచి దూరం అవుతానయ్యా. నాకు అపకారం చేస్తూ ఉన్నా వాళ్ళని అంతగా పట్టించుకోనయ్యా, నన్ను అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నా ఆ అవమానం లక్ష్య పెట్టనయ్యా, నన్ను హేళన చేస్తూ ఉన్నా వాళ్ళు చేసే హేళన అసలు నేను దృష్టించనయ్యా. ఎప్పుడు వాక్యం హృదయంలో ఉండదు. నేను అనుభూతితో చెప్తున్నాను, ఈ అనుభవంతో చెప్తున్నాను. దేవుని బిడ్డ సేవకు వచ్చిన కొత్తలో, పరిచర్యకు వచ్చిన కొత్తలో మా బాబాయ్ అబ్బాయి అంటే ట్రైనింగ్కి వెళ్ళడానికి ముందు అక్కడికి ఇక్కడికి అని చెప్తే, సరే నాకు వచ్చినటువంటి నేను జాబ్ చేసినప్పటి నుంచి వచ్చినటువంటి నాకు ఆఫర్ లెటర్స్, అపాయింట్మెంట్ ఆర్డర్లు, నేను చేసినటువంటి పని మొత్తం చూపిస్తూ ఉన్నాను. వాళ్ళ ముందు పట్టుకుని మనం నా పొరుగును పుసుకుని తీసుకోవడం, ఎంత తీసేసేవాడంటే నేల తీసి రాసేసాడు. ఎందుకో కోపం రాలేదు. వాక్యం చదివేటప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఏమర్థమవుతూ ఉంటుందంటే, మీలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. నిజంగా పరిచర్యకు వచ్చిన తర్వాత కుటుంబం లోపట బయట సంఘంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాను, ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాల బాధలు, అన్ని అనుభవాలు, అన్ని టేస్టులు దేవుడు చూపించాడు. అన్ని టేస్టులు చూపించిన దేవుడు ఎవరి మీద ఇసుకునే మనసు ఇవ్వలేదు. ఒకవేళ క్షణంలో కోపం మనుషులకి వచ్చినా వెంటనే వాక్యం ఏం చేస్తాను, ఎలా చేసేస్తాను. వాక్యం ఏం చేస్తారు? నువ్వు ఇలా మాట్లాడకూడదు కదా, నువ్వు ఇలా కోపపడకూడదు కదా, ఇలా నువ్వు ప్రవర్తించకూడదు కదా, నువ్వు ఇట్లా బిహేవ్ చేయకూడదు కదా. ఎందుకని అంటే నా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు, కడతా ఉన్నాడు. దేవుడు లేనప్పుడైతే ఇష్టం, దేవుడు మన దగ్గర మాట్లాడినప్పుడైతే మన ఇష్టం. ఎందుకంటే అప్పుడు ఎవరికి మనం జవాబుదారులు కాదు, మనం ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం నీ హృదయంలో ఎప్పుడైతే ఉండదో, దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే స్థానం ఇస్తావో, పిచ్చోడు చేసి మాట్లాడుతుంటారు. ఏంటో ఒకటే గుర్తొచ్చింది నాకు ఎప్పుడు, యేసు ప్రభు కొండ మీద చేసినటువంటి ఒక బాధ. మీ మీద అనవసరంగా మాట్లాడినప్పుడు ఆనందించి గొంతులు వేడి, పరలోకమందు మీ ఫలము అధికమవును. పరలోకమందు ఏమవుతుంది? పరలోకమందు మీ ఫలం ఏమవుతుంది? అధికం అంటే డబుల్ చేసేస్తాడు, ట్రిపుల్ చేస్తాడు, ఆయన ఇష్టం. అనవసరంగా మీది ఏ తప్పిదం లేనప్పుడు, ఏ పొరపాటు మీద లేనప్పుడు మీ మీద పడే నిందలకు నువ్వేం చేయి? కుంగిపోవద్దు, బాధపడి కుంగిపోవద్దు. అంటే కుంగిపోకుండా ఎలా ఉంటాం పాస్టర్ గారు అంటే, మనుషులు కుంగిపోతాం, కానీ వాళ్ళని ఏం చేయదు, మనం శిక్షించొద్దు, వాళ్ళని ఏమి తిట్టద్దు, వాళ్ళేమి మన నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. సంతోషించి గంతులే. ఉదాహరణకి ఇక్కడ నుంచి ఒక సంవత్సరం క్రితం నన్ను మాస్టర్ గారు పిలిచారు, అండమాన్ రావాలి గారు అన్నాడు. మరి అండమాన్ రావాలి అంటే ఎట్లా రావాలని అన్నాడు. అనుభవం చెప్తున్నాను అన్నాను. అంటే మన యొక్క ప్రయాణం, మన జర్నీ, మనం రీచ్ అవ్వాల్సింది త్వరగా రీచ్ అవ్వాలని కోరుకుంటామా, దగ్గరగా తొందరగా లేట్గా రీచ్ అవ్వాలని కోరుకున్నది చెప్పడమే నాకు ఉద్దేశం. నేను నా గురించి హెచ్చుకు కోసం చెప్తున్నాను కాదు. అండమాన్ అంటే చుట్టూ భూమి ఉంటుంది, చుట్టూ సముద్రం ఉంటుంది. మన దేశంలోనే ఉంది, కింద తమిళనాడు దాటిన తర్వాత ఉంది. అండమాన్ నికోబార్ దీవులు అంటారు. అయితే ఒక మాస్టర్ గారు, తెలుగు మాస్టర్ గారు ఎక్కడ రమ్మన్నాడు ఒక రోజున. ఇట్లాగే మన బైబిల్ కాలేజీ గురించి ఇట్లా ఫేస్బుక్లో పరిచయం అయినటువంటి చెప్పాడు, మీరు అక్కడ రావాలని చెప్పాడు. మరి ఎట్లా రావాలని అడిగాను. చెప్పాడు, షిప్ మీద అయితే అయ్యారు ఛార్జ్ బాగా తక్కువ ఉంటుంది, వారం రోజులు పడుతుంది అన్నాడు. మరి ఫ్లైట్ అయితే అన్నాడు. ఫ్లైట్ అయితే ఎంత అయ్యారు, 3 గంటలు దిగిపోతారా. ఇప్పుడు జర్నీ దేనికి ఇష్టపడతాం చెప్పండి మనం? ఎందుకని 2 గంటల్లో అక్కడికి వెళ్ళి మళ్ళీ 2 గంటల్లో తిరిగి ఇక్కడికి వచ్చేయచ్చు. ఎందుకని మన గమ్యాన్ని తొందరగా రీచ్ అవుతాం. నీకు నాకు గమ్యం ఉందో తెలుసా? ఏంటా గమ్యం? పరలోకంలో మన ఫలం అధికం అవ్వాలి. పరలోకంలో ఫలం అధికం అవ్వాలంటే ఏం చేయాలి? ధర్మాలు, పూజలు, పుణ్యాలు, పురస్కారాలు, అన్నదానాలు, నిత్యదానాలు, వాళ్ళ బొందలు, వాళ్ళ బొట్టలు చేయాలి అనుకుంటాం. కానీ
ఇవన్నీ చేయకుండా నీ మీద రెండే సనాసనం తిట్టాడు అనుకోండి, ఇవన్నీ చేయకుండా దేవుడు ఏమిస్తాడా నీకు? అర్థమవుతున్న మాట నీకు? నువ్వు చేసింది కొంతే, నువ్వు చేసేది కొంతే, చేసింది కొంతే. నువ్వు ఏమీ చేయకుండా అనవసరంగా నువ్వు తిరుగుతున్నాడు అనుకోండి, అప్పుడు నువ్వేమంటావు? నీకు టికెట్ లేదురా బాబు, ఫ్లైట్ ఎక్కిరా, కాబట్టి ఇన్నిసార్లు దిగరాలి అనుకోండి. నేను ఏమంటాను? నేను ఓహో హ్యాపీ అండి, సంతోషం, చాలా సంతోషపడతాను. ఎందుకనమ్మా? ఎందుకని చెప్పండి? ఛార్జ్ని పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ అంటున్నారు. ఫ్రీ అంటే మాత్రమే కాకుండా నాకేంటి నా గమ్యం కూడా తొందరగా చేరడానికి అవకాశం ఉంది. ఈరోజు ఈ విషయం, ఈ లాజిక్ తెలిస్తే, ఈ లాజిక్ నీ హృదయంలో వాక్యం ఉంటే ఈ సాత్వికం వస్తుంది. ఈ సాత్వికం నీకు తెలిసినప్పుడు ఎవడు ఏమన్నా ఏం చేస్తావు? నువ్వు నా ఫలం పని అధికమవుతుంది. నువ్వు చేసే నీకు సంబంధం లేకుండా వేరే కూడా వచ్చి పని చేస్తాడు, తిడతారా అండి? మీరు తిడతారా? రారా బాబు, వాడిని సుట్టుకోకూడదు, వాడిని తిట్టకూడదు, వాడిని ఏమీ అనకూడదు, వాడిని చాలా ప్రేమగా చూసుకోవాలి. అవసరమైతే ఐశ్వర్యుడితో కొని పెడతాం, జాంగాలు జాంగాలు కొని పెడతాం, అంతే కదా? ఎందుకని? నీ కష్టం లేకుండా నిన్ను ఉడ్డెక్కిస్తున్నాడు కదా. మరి దేవుడి వాక్యం ఏం చెప్తుంది? మీ మీద అనవసరంగా నిందించి ఉందా? మా బైబిల్ చూడండి ఒకసారి, మత్తయి సువార్త. మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. 5వ అధ్యాయం చూడండి. మనుషులు ఎలా మిమ్మల్ని నిందించి మీరు ధన్యులు. ఏమవుతుందంట? అసలు వాక్యం ఎవరిదేదో లేకపోతే అధికమవుతున్న వాడు గురించి చెప్పండి. మా అత్తగారు నన్ను మాట్లాడుతుందా, మా ఇంటి పక్కన నన్ను మాట్లాంటాడా, అన్ని మాటలు అంటాడా? వారు నీ రీచ్, నీ గమ్యాన్ని దగ్గరమ్మా, నీ గమ్యాన్ని చాలా దగ్గరగా చేస్తున్నారు. నువ్వు వారి విషయంలో ఇంకా సంతోషించు, వారిని ఇంకా గొప్పగా పొగుడు. నా గొప్ప ఆధిక్యతను ఇచ్చేవారా బాబు, నీ యొక్క చేసినందుకు నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పు. ఎందుకంటే నేను చూసి అతనికి మైండ్ పోద్ది. అప్పుడు ఏం చేయగలవు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. వాడు తిట్టినా నీకు మేలే, వాడు నీకు కొట్టినా మేలే. ఎన్ని రకాల మేలు అవుతాయంటే, నేను తిట్టి స్కేల్ పెరుగుతూ ఉంటారు ఆ పక్క నుంచి. 2, వారు నీ ప్రవర్తన చూసి వాడు కూడా మార్పు వచ్చేస్తారు. దేవుని నమ్ముకుని ఎలా ఉంటారా, యేసు ప్రభువుని అంగీకరించిన ఎలా ఉంటారా అని చక్కని మారు మనసు గ్రహింపగలిగినటువంటి వ్యక్తులుగా బ్రతుకుతూ ఉంటారు. అందుకే దేవదేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నాను. ఇంకా సమయం అయిపోతే ఇంకెంతసేపు చెప్తాను నాకు తెలియదు కనుక మన ప్రార్థనలో ఏదో విషయాలు కనుక దేవుడు బిడ్డరా దావీదు గారు చెప్తున్నటువంటి మాట, అంతరంగములో సత్యమును వాక్యమును కోరుచున్నావు. నేను అంతరంగంలో వాక్యాన్ని వదిలేశాను యేసయ్య, నా అంతరంగంలో తండ్రి వాక్యాన్ని వదిలిపెట్టాను ప్రభా అంటూ ఉన్నాడు. నిజంగా మనం కూడా విన్నటువంటి వాక్యం, ఉదయకాలమైనటువంటి వాక్యము, ఇప్పుడు విన్నటువంటి వాక్యము, దేవుని గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము, అవన్నీ కూడా హృదయంలో దాచుకుంటూ ఉంటే దేవుడు మనల్ని సంతోషిస్తాడు. మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా, మన దీవెనకరంగా, అనేక ఆశీర్వాదకరంగా ఉంటాం. అట్టి స్థితి, అట్టి కృపలో మనందరం కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కనుక వాక్యాన్ని రాస్తున్నారన్నమాట. అయితే ఏమంటున్నారు? అంతరంగంలో సత్యము, బ్రాకెట్లో వాక్యములు బ్రాకెట్ యేసు ప్రభు ఉండాలని కోరుకుంటున్నాడు. మనం కూడా అట్టు కోరుకుని ఆయన సంతోషించు కృప పరిశుద్ధాత్మ దేవుడు కూడిన మనలకు దయచేయుగాక. ఆమేన్.